సో అది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈసీకి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఎన్ని రోజులు షూటింగ్ అయింది సార్? అదంతా రాజేష్ని అడగాలి. రాజేష్ ఇట్రా. ఇది ఈసీ చేసిన ప్రొడక్షన్ కాదు, ఈసీ సపోర్ట్ చేస్తున్న సినిమా ఇది. ఇలాంటి 1000 సినిమాలు వచ్చినా కూడా నా నుంచి సపోర్ట్ ఉంటుంది. ప్రతి సినిమాకి 10,000 రూపాయలు స్పాన్సరింగ్ ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఆ ప్రాసెస్లో వచ్చిన సినిమా అనమాట. రాజేష్ ఇట్రా. ఎన్ని రోజులు చేశారు షూట్? 1 వీక్ అంట. సూపర్ సార్. సూపర్. వీళ్ళు ఇంతకుముందు షార్ట్ ఫిల్మ్ చేసేవాళ్ళు, ఇప్పుడు నా కళ్ళ ముందు ఎదుగుతున్నారు, సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు అనమాట. నేను చిన్నపిల్లలు చాలా 7-8 ఇయర్స్ నుంచి నాతో కమ్యూనికేషన్లో ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు చిన్న చిన్న బుడబుడ కెమెరాలతో చేసుకుంటూ వచ్చారు. సేమ్ మొబైల్తోనే ఈరోజు 1 అవర్ చేశారు. మీరు చూస్తుండగానే క్వాలిటీ సినిమా చేస్తారు. చెప్పాను కదా, అన్నీ నేను ప్రొవైడ్ చేస్తాను రాజేష్కి. రాజేష్ దుమ్ము లేపాలి. 2 నెలల్లో నాకు సినిమా కావాలి, గుర్తుపెట్టుకో. హాయ్ సార్, మై నేమ్ ఇస్ మహా, నేను యాంకర్ సార్. జీరో బడ్జెట్ మూవ్స్ చేయడానికి చాలా గ్రేట్. ఎందుకంటే తక్కువ పేమెంట్లు ఇస్తేనే ఆర్టిస్టులు రారు, తక్కువ ఇస్తున్నారేంటి అది ఇది అంటారు. అలాంటిది వాళ్ళు అకామిడేషన్స్, ఫుడ్ ఇవన్నీ ఎలా మేనేజ్ చేస్తున్నారు? అంటే మీ మీద నమ్మకంతో వస్తున్నారా, వాళ్ళ మీద వాళ్ళ నమ్మకంతో వస్తున్నారా? ఈసీ మీద కాన్ఫిడెంట్, వారణాసూరి మీద కాన్ఫిడెంట్తో వస్తారు. ఒకటే నమ్మకం, వారణాసూరి తను చేస్తాడు, అనుకుంటే చేస్తాడనే నమ్మకం, అందరికీ లైఫ్ ఉంటుందనే నమ్మకం. థ్యాంక్స్. థ్యాంక్ యూ. మీరు యాంకర్ అండి? ఒకటి చెప్తాను. హాయ్ సార్, యాక్చువల్లీ ఇందాక కూడా మాట్లాడాను. అయితే చంగులీసా అని చెప్పేసి ఒక అమ్మాయి క్వశ్చన్ అడుగుతుంది నా యూట్యూబ్ ఛానల్ నుంచి. సార్ మేమంటే చాలా దూరంలో ఉన్నాము, మాకు మీరు అంటే కొన్ని వసతులు కల్పించి మాతో మీరు సినిమా తీయగలరా అని చెప్తున్నారు, మీరేమంటారు? వసతులు అనేది భవిష్యత్తులో ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు నేను ఎందుకంటే మాట ఇవ్వను. మనం రెవెన్యూ జనరేట్ చేసే ప్రాసెస్లో మీరు అడగాల్సిన అవసరం లేదు, నేనే క్రియేట్ చేస్తాను. నేను ఏం చేసుకుంటా, డబ్బులన్నీ నెత్తనేసుకుంటామా? నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నా. ₹1 కోటి వరకు మనిషి భరించగలడు. ₹1 కోటి తర్వాత ఎంత ఉన్నా డబ్బులు వ్యర్థం. 10 మందికి సపోర్ట్ అవ్వాలి, ఆ డబ్బులు ఎంత సంపాదించినా కూడా వేస్ట్. అందువల్లే ₹1 కోటి తర్వాత నేను పనిచేస్తున్నాను ఇష్టం వచ్చినట్టు. ఓకే సార్, అయితే ఈ రోజుల్లో చాలా మంది ఈ పాదయాత్రలు చేస్తున్నారు. నేను ఒక సినిమాలో యాక్ట్ చేయాలి, లేకుంటే నేను బిగ్ బాస్లో చేయాలి, నేను అక్కడ చేయాలి ఇక్కడ చేయాలని చెప్పి చాలా మంది పాదయాత్రలు ఏమంటారు అది నిరాహార దీక్షలు అవి చేస్తున్నారు. వాళ్ళకి మీరు చెప్పే మెసేజ్? ఈసీ యాత్ర చేయమని చెప్పండి. ఈసీ యాత్ర చేస్తే డైరెక్ట్గా అవకాశం వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్.